దాదాపు ఆ వీడియోకి 1,00,000కి పైగా లైక్లు వచ్చాయండి. 58 లక్షలకు పైగా వ్యూస్ ఇంకా వస్తున్నాయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? మీరే thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. మేమైతే 20K వచ్చిందని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈరోజు కేక్ కోస్తున్నామండి. 20K ఊరికే రాలేదండి. మా కష్టం ఎంత ఉందో, మా కష్టాన్ని చూసి గుర్తించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసే వాళ్ళందరిది కూడా అంతే కష్టంగా ఉందండి. అసలు మేమైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఇంత త్వరగా మేము సక్సెస్ చూస్తామని అనుకోలేదండి. కేవలం మీ వల్లే. మేము వీడియో స్టార్ట్ చేసినప్పటికీ మా చిన్న బాబు కడుపులో ఉన్నాడండి. 6 months. అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. అప్పుడు మేము 1000 వస్తే కేక్ కోసుకున్నాము. అదే పెద్ద సెలబ్రేషన్ అన్నట్టు ఫీల్ అయ్యాం. ఇప్పుడు 20K సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. 100,000Kకి హెల్త్ కొంచెం బాగాలేదు ఇంట్లో అందరికీ. సో వాయిదా పడుతూ వచ్చింది. అయినా ఏం పర్లేదండి. మేము చాలా త్వరగా 20Kకి చేరుతున్నాము. కేవలం అస్సలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత త్వరగా 20K వచ్చి కేక్ సెలబ్రేషన్ చేసుకుంటామని. నా 6 months ప్రెగ్నెన్సీలో ఛానల్ స్టార్ట్ చేసామండి. అట్లీస్ట్ ఒక 3 months 4 months చేసేసరికి నేను డెలివరీకి మా పుట్టింటికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఒక 6 months గ్యాప్ వచ్చేసిందండి. అయ్యో 6 months గ్యాప్ వచ్చింది, మమ్మల్ని చూస్తారో చూడరో, మళ్ళీ చేస్తే అంతగా అభిమానిస్తారో లేదో అన్న చిన్న భయం ఉండిందండి. మా సిస్టర్ అయితే డెలివరీకి వెళ్ళినప్పుడు మాకు ఓన్లీ 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ మేము చాలా భయపడ్డాము. మా ఛానల్ని 6 months గ్యాప్ వచ్చేసింది కదా, మా ఛానల్ డల్ అయిపోయింది, అందరూ ఏం చూస్తారులే అని చాలా టెన్షన్ పడ్డామండి. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయనంతగా మమ్మల్ని చాలా బాగా ఆదరించారు. ఇంత సక్సెస్ అవ్వడానికి కేవలం మీరే ఈ క్రెడిట్ అంటే మీరేనండి. మేమేదో ఖాళీగా ఏం పని లేక ఇట్లా చేస్తున్నాం అనుకోవద్దు. మేము ఎంతో కష్టపడి చేస్తున్నామండి. 3.5 year బాబు, మళ్ళీ ఇప్పుడు 8 month బాబు, ఇద్దరిని చూసుకుంటూనే మేము ఖాళీ టైంలో ఇట్లాగా వీడియోలు చేస్తున్నాం. మా పిల్లల్ని మా వాళ్ళని అంతా హ్యాండిల్ చేసుకుంటూ ఏదో దొరికిన 1/2 hour 1 hour టైంలో మేము వీడియోలు చేసుకుంటున్నామండి. కష్టపడి ఏదో సాధించాలని స్టార్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అహంకారపు అనే వీడియోకి దాదాపు ఆ వీడియోకి 1,00,000కి పైగా లైక్లు వచ్చాయండి. 58 లక్షలకు పైగా వ్యూస్ ఇంకా వస్తున్నాయండి. ఇలానే ప్రతి వీడియో చూస్తూ ఆదరిస్తూ ఉండండి మమ్మల్ని. మేమేదో కావాలని బాబుని ఏడిపించలేదండి. వాడిని జస్ట్ మేము అట్లా ఎవరు ఎత్తుకున్నా కానీ ఎత్తుకొని కింద కూర్చోబెట్టి ఏడ్ చేస్తాడండి. మాకు అది ప్లస్ అయింది ఆ వీడియోలో. మేము అలా ఎత్తుకొని అలా కూర్చోబెట్టాము, వాడు ఏడ్ చేశాడు. కొందరు బ్యాడ్ గా కమెంట్లు పెట్టారండి. అయినా అందరూ ఒకేలాగా ఉంటారు కదా, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. దానికి మేము ఏం ఫీల్ అవ్వట్లేదు. మేము మాట్లాడింది మీరు ఎవరికైనా ఇబ్బంది కలుగుంటే దయచేసి మమ్మల్ని సారీ అండి. ఏదైనా మిస్టేక్స్ చేస్తే మంచిగానే కమెంట్స్ లో చెప్పండి, మేము సెర్చ్ చేసుకుంటాం. ప్లీజ్ బ్యాడ్ కమెంట్లు మాత్రం పెట్టద్దండి. మేము మీ తెలుగింటి అక్క చెల్లెలండి. ప్లీజ్ మమ్మల్ని ఆదరించండి. మేము వీడియోస్ చేస్తున్నాం మన ఇంట్లో చెప్పగానే అందరూ చాలా పాజిటివ్గా చేసుకున్నారని. వద్దు చేయొద్దు అలాంటి ఏం కండిషన్స్ పెట్టలేదు. మేము ఇంత హ్యాపీగా వీడియోలు చేయడానికి కారణం మా హస్బెండ్స్ అండి. మాకు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెట్టకుండా మమ్మల్ని సొంతంగా కాళ్ళ మీద నిలబడాలని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి కొంచెం మొహమాటం, వీడియోలో కనిపించరు, ఏమనుకోవద్దండి. అప్పుడప్పుడు ట్రై చేస్తున్నామండి. కొంచెం టైం, వాళ్ళకి కెమెరా ముందుకు వచ్చేదానికి మొహమాటం ఎక్కువ. కొంచెం టైం పట్టద్దండి, వాళ్ళు చూపిస్తాము. ఆయన మేము ఇంకొక 2 ఉన్నారండి మేము ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి. ఒకరు మా తమ్ముడు అయితే ఒకరు మా అత్తమ్మ. మా అత్తమ్మ అయితే మా పిల్లల్ని మేము వీడియోస్ చేసినప్పుడు మా పిల్లల్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. వాళ్ళ అల్లరిని కంట్రోల్ చేసి వాళ్ళు మీరు చేసుకోండి అమ్మా నేను పట్టుకుంటాను అని చెప్తుందండి. ఇంకొకరు అయితే మా తమ్ముడు మేము ఓన్లీ వీడియోస్ తీసి పంపిస్తామండి. మాకు ఎడిటింగ్ గట్రా రావండి. సో మా తమ్ముడే ఎడిటింగ్, ఏమన్నా పార్ట్ సెట్టింగ్
లేదా ఏమైనా కామెడీ ఫ్యాక్ట్స్ ఇవన్నీ యాడ్ చేసి వీడియోని ఇలా వద్దు, మీరు ఇలా చేయొద్దు, ఇట్లా చేయండి అని మాకు వెనకుండి వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు నడిపించాడు. ముందుగా మా తమ్ముడు వంశీకే థ్యాంక్స్ చెప్పాలండి. మాలో అసలు ముందు వీడియో స్టార్ట్ చేయాలని ప్రోత్సహించింది మా తమ్ముడు అండి. తను ఉండడం వల్ల మేము ఫస్ట్ స్టార్ట్ చేసే ధైర్యం కూడా వచ్చిందండి. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇట్లా చేస్తే మనం త్వరగా ఆ రేంజ్కి వెళ్తాం. అసలు అయితే మేము ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు చాలా భయపడ్డాము. ఎందుకు భయపడుతుండ్రో, అసలు మనం ఏం తప్పు చేస్తున్నామా, వీడియోనే కదా చేసేది, మన ఫోన్లో మనం తీసుకుంటున్నాం, మన ఇంట్లో తీసుకుంటున్నాం, ఏం కాదని చెప్పి చాలా ధైర్యం ఇచ్చాడు. ముందుగా వంశీకి థ్యాంక్స్, తర్వాత మా హస్బెండ్స్ కి థ్యాంక్స్, తర్వాత మా అత్తమ్మకి కూడా థ్యాంక్స్. ఇప్పుడు మా అత్తమ్మని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇదిగోండి మా అత్తమ్మ. వీడియోల్లో చూస్తుంటారు మా అత్తమ్మని, అప్పుడప్పుడు వీడియోలకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మా తమ్ముడిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. తినండి, మా తమ్ముడు వంశీ మొత్తం ఎడిటర్ మాకు. మా వీడియోలకి ఎడిటింగ్, మాకు ప్లాన్స్ ఇచ్చేది కానీ ఇలా చేయండి అసలు మమ్మల్ని చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంది వంశీ అనండి. ఆల్మోస్ట్ నేను చేసింది ఇంతైతే తను చేసింది చాలా ఉంది. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. తినమని లేదండి, సరిపోయింది, నాకు ఫుల్ అయిపోయింది 5 days. వీళ్ళు ఇంత చెప్పారు కానీ దీని అంతటి కారణం నేను, ఇంకొకరెవరో కాదు, వీళ్ళ కష్టం మెయిన్. ఇప్పుడు కూడా చిన్నపిల్లల్ని పట్టుకొని వీడియోస్ తీయడం చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ మేము చూస్తున్నాం కాబట్టి. సో వాళ్ళని పడే ఆఫ్ కెమెరా ముందు పడే కష్టాలు తెలుసు, చూస్తున్నాను కాబట్టి. సో మీరు కూడా ఇలాగే ఎంకరేజ్ చేయండి. ఇలాగే మాకు త్వరగా 20K+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇలాగే మాకు ఇంకా వెంటనే 1 lakh+ సబ్స్క్రైబర్స్ వచ్చేలా చూడాలి మీరేను. ఏంటి వీళ్ళ హస్బెండ్స్ లేకుండానే పార్టీ చేసేసుకుంటున్నారు అనుకుంటున్నారా? వాళ్ళకి కొంచెం మొహమాటం అండి, ఇప్పుడప్పుడే రారు. మీరు 100K చేసేయండి త్వరగా, అప్పుడు ఖచ్చితంగా ఇంకో కేక్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తామండి. చూడండి, మేము కష్టపడిన దానికి లైఫ్ బాగా కొట్టండి. చాలా హ్యాపీ కష్టపడాలి. నవ్వు ఎస్తుగా వస్తుంది అనిగా ఆనందం అయిపోయిందా? ఆనందం ఎగటేస్తావు నా మొద ఆడడుగుల జన్ బాసుడు మాతో పాటు కూడా మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఆనందాన్ని. ఒక్క నిమిషం, అసలు సబ్స్క్రైబర్స్ పెట్టడం మర్చిపోయింది. చూస్తున్నారా? ఎలాగో మీరు తినలేరు, మేమే తినాలా, అందుకే మీకు కూడా. మీరు అనుకోవచ్చు లేడీసే కదా ఏం చేస్తారులే ఏందని, బట్ మా అక్క వాళ్ళు ఈరోజు సాధించి చూపించారు. మాకు 20K అంటే వీళ్ళు ఏంది పెద్ద హడావిడి చేసేస్తాను అనుకుంటున్నారు, బట్ మాకు ఫస్ట్ 1000 రావడే మాకు చాలా ఎక్కువ అనుకున్నాం, ఎప్పుడు వస్తుందో ఏందో అనుకున్నాం. బట్ ఇంత త్వరగా మా ఒక వీడియో, షార్ట్ వీడియో వైరల్ అయ్యి ఇంత త్వరగా మాకు 20K+ సబ్స్క్రైబర్స్ వస్తారని అసలు అనుకోలేదు. ఈ సంతోషాన్ని మాతో పాటు మీరు కూడా ఎంతే ఆనందంగా తీసుకుంటారని ఆశిస్తూ, ఇలాగే మా ఛానల్ని ముందుకు త్వరగా 1 lakh సబ్స్క్రైబర్స్ చేస్తారని ఆశిస్తూ మా ఛానల్ని ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా మా అక్కోళ్ళు ఇంత ఫ్రీడంగా వీడియోలు తీసుకుంటున్నారంటే కారణం మా బావ వాళ్ళు, మా అత్తమ్మ. ముందు ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఇంత లేదు. అందరూ ఆదరణ
అక్క వాళ్ళని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాము. మీ చల్లని దీవెనలు మాకు ఎప్పుడూ కావాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ మా సెలబ్రేషన్ చేసుకోవడానికి పక్కన నుంచి వచ్చేసింది. ఆనందాన్ని వీళ్ళతో కూడా షేర్ చేసుకోవాలా? మేము వీడియో ఫినిష్ చేసేసరికి మా పిల్లలు వ్యాన్ కూడా వచ్చేసింది, మా పిల్లలు కూడా వచ్చేసిండ్రు. మంచి టయానికి వచ్చారు, ఇప్పుడు వాళ్ళు కూడా చూపిస్తున్నాము. చూడండి మా పిల్లలు కూడా వచ్చేసారు. మా సెలబ్రేషన్ అయ్యే టయానికి వచ్చేసారండి. కంగ్రాట్స్ అమ్మకి వరకు చూడండి, మీకు చూపించకూడదు లేదు, ఎందుకు వీడియోలో లేడు అని చాలా ఫీల్ అవుతున్నాము. కరెక్ట్ గా వీడియో ఎండ్ చేసే సమయానికి నిద్ర లేసేసాడు. నేను ఎందుకు వీడియోలో అని వచ్చేసాడు. చూడండి ఇదిగోండి వీడియో మా లక్కీ ఎవరో ఒక సబ్స్క్రైబరు కామెంట్ చేశారు, మీరిద్దరు తోడుకోడల్లా లేదా ఓన్ సిస్టర్సా అని. మేమిద్దరం తోడుకోడళ్ళమండి, అయినా ఓన్ సిస్టర్స్ లాగే ఉంటాము. క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. మీరు ఇలాగే మంచి మంచి కామెంట్లు కానీ అడిగితే మేము తప్పకుండా రిప్లై ఇస్తామండి. పెద్ద బాబు మా ఇంట్లో తాడు కిడ్డీనా. మా పిల్లల పేర్లు తెలుసుకోవాలి, ఎంతమంది తెలుసుకోవాలనుకున్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటే ఈసారి వీడియోలో మా పిల్లల పేర్లన్నీ మీకు వీడియో తీసి పెడతామండి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. ఎంటర్టైన్మెంట్ ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక నుంచి వేరే లెక్క. ఛానల్ పేరు గుర్తుందిగా, KMR ఎంటర్టైన్మెంట్ అండ్ వ్లాగ్స్.